నీకంటే గంగకి దేవసేన మీద అధికంగా ప్రేమ ఉంది. దేవసేనని ఈ కుటుంబాన్ని వదిలి గంగ జైల్లో ఉండలేదు. తను ఏ రోజు రాకపోయినా అరుణ్ చెప్పినట్టు ఏదో ఒక రోజు వస్తుంది. అనవసరంగా తన గురించి మాట్లాడటం మానే. తను వచ్చిన ఒక హంతకురాల్ని కోడలని ఎలా చెప్పుకుంటావన్నయ్యా? నిన్నే నా చెల్లెలుగా చెప్పుకుంటున్నప్పుడు గంగని నా కోడలుగా చెప్పుకోవడంలో తప్పే ఉంది. తను చెప్పు తీసుకొని తనే కొట్టుకుంది. నేనిప్పటికే తలకు మించిన సమస్యలతో సతమతమవుతున్నాను. నువ్వు ఇప్పుడు ఇంకో కొత్త సమస్యను తెచ్చిపెట్టొద్దు. ఉండాలనుకుంటే ఇక్కడుండు, లేదంటే పెట్టి బేడ సర్దుకుని మీ ఇంటికి వెళ్ళిపో. రా. గంగకి ఇంటికి ఉన్న సంబంధాన్ని తెంపుదాం అనుకుంటే నువ్వు నన్నే పంపించేద్దాం అనుకుంటున్నావా? ఈ బంగళాన్ని నా సొంతం చేసుకోకుండా నేను వదలను. గంగ ప్రాణాలతో ఉండడం వల్లే కదా తను తిరిగి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. గంగని జైల్లోనే అంతం చేస్తాను. మీ నలుగురి కృపా కటాక్షాలతో నాకు అవకాశం ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా నాకు తెలియజేసి నేను తలపెట్టిన కార్యం సఫలమయ్యేలా నన్ను అనుగ్రహించాలి. అనంత సంసార సముద్రధార నౌకాయి కావ్యం గురుపతి కావ్యం నమో నమః శ్రీ గురుపాద కావ్యం నలుగురులా పరిశీలించి ఆది నుంచి ఇంతవరకు తెలియని ప్రశ్నలకు మీ నలుగురి కృపా కటాక్షాలు